పుష్ప 2పై ప్రశంసలు కురిపిస్తున్న హాలీవుడ్ ప్రేక్షకులు 2024వ సంవత్సరంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన పుష్ప 2 ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది. దాదాపు 1900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి జనవరి 30వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఇందులోకి వచ్చిన తర్వాత వ్యూస్ పరంగా టాప్లో ఉన్న పుష్ప 2 తాజాగా 7 దేశాల్లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 2వ స్థానంలో నిలిచింది. ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన ఘనత అని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా ఈ వీక్షణల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ లో టాప్ లోనే ఉంది. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీమ్. ఇక ఈ సినిమా మొదట 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలైంది. ఇక ఓటీటీ వర్షన్ కూడా ఇదే నిడివితో అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇందులోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ ప్రేక్షకుల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. దీంతో మన సినిమా గురించి సినీ అభిమానులను మాట్లాడుకునేలా చేసింది. అయితే ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జాతర సీన్, అల్లు అర్జున్ చీర కట్టుకుని డాన్స్ చేస్తున్న జాతర సీక్వెన్స్ కు వారు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమాలోని క్లైమాక్స్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా బన్నీ అలాగే కనిపిస్తాడు. దీన్ని చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. అవెంజర్స్ వంటి సినిమాలకు మించి యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ దుమ్ము రేపాడని వారు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇలాంటి సీన్స్ తీయడం హాలీవుడ్ కు ఎప్పటికీ సాధ్యం కాదని వారు అంటున్నారు. అంతటితో ఆపకుండా ప్రస్తుతం వస్తున్న అమెరికన్ సినిమాల కంటే పుష్ప 2 చాలా బెటర్ అంటూ వారు చెప్పడంతో పుష్ప 2 రేంజ్ ఏంటో తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తీస్తున్న మార్వెల్ వంటి సినిమాల్లో కూడా ఇంతటి సృజనాత్మకత లేదని అక్కడి రివ్యూవర్లు చెప్తున్నారు. జాతర ఎపిసోడ్లో బన్నీ చేసిన సీన్తో పాటు ఫైనల్లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ చూసిన వారు అదంతా గ్రాఫిక్స్ ఉండొచ్చని అభిప్రాయపడ్డా అదంతా నిజమని తెలిసేసరికి కంగు తింటున్నారు. అలాగే సినిమా ఎంట్రీలో జపాన్కు వెళ్లిన బన్నీ చేతులకు రెక్కలు లేకుండా అంత ఎత్తుకు ఎలా ఎగురుతున్నాడంటూ కొందరు ఈ సీన్ చూసి శభాష్ అంటున్నారు. ఇలా రకరకాల ప్రశంసలతో పుష్ప 2 గ్లోబల్ స్థాయిలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ స్థాయిలో ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉందని అల్లు శిరీష్ పోస్ట్ పెట్టారు. పుష్ప 2 ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రాలు వారి సంస్కృతికి భిన్నమైనప్పటికీ దాన్ని వాళ్ళు ఆదరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఏది ఏమైనా ఇండియాని ఊపేసిన పుష్ప 2 ఇప్పుడు హాలీవుడ్ లెవెల్లో ఊపేస్తుండటం సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు, అల్లు అర్జున్ నటనకు దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు.